హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగుంటా, మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇంకా చూసేశారు కదా, ఇంక చేను కాడికి అయితే వచ్చేసాం. ఛానల్ అవుతుంది చేను కాడికి. ఇప్పుడు దగ్గరగా వారం 10 రోజుల పైన అవుతుంది చేను కాడికి కూడా. ఇంకా రావడానికి అయితే కుదరతలేదు. ఇంక పిల్లలకు బాగోక ఇంకా అటు తిరిగి ఇటు తిరుగుతూ అయితే ఇంకా చేను కాడి నుంచి నాకైతే కుదరలేదండి ఇంక చేను కాడికి రావడానికి. ఇంకా చూసేశారు కదా, ఇంకా అదేవిధంగా అయితే బంతిపూల తోట కూడా మనకి చేను ఎదురుగానే ఉంది. ఇంకా అసలు చూడండి ఎంత బంతిపూల తోట. ఆ రకంగా అయితే ఇంకా కోత కోసేసారండి. 2, 3 కోతలకి అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ కోత అయితేనే ఉంది ఇంక వీటి చేనుకల్లా వచ్చేటప్పటికి. అసలు చూడండి ఎంత బాగున్నాయి ముచ్చటగా చూస్తానికైతే మటుకి. ఇంకోటి ఏంటంటే మనం వచ్చేటప్పటికి ఇంక వర్షాలు ఎక్కువైపోయినాయండి ఈ సంవత్సరాలకి. ఎట్లున్నాయంటే బీభత్సంగా ఉండే, వాళ్ళకి నీళ్ళు పెట్టే అవకాశం కూడా లేనంత ఇదిగా ఉన్నట్టుంది. చేలు కూడా మునిగిపోతాయి అన్నంత భయం కూడా ఉంది వాళ్ళకి. మన దాకైతే మన కురిసిన వర్షానికి అయితే అక్షయని అక్షయని అయితే తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు అయితే ఉందండి. పోయేటప్పుడు అయితే మటుకే ఉండదు. ఎక్కడైనా ఒక చోట దాక్కున్నాం కానీ బ్యాగర్లో ఎలా చోట ఆగిపోయాం కానీ ఇంకా వచ్చేటప్పుడు అయితే మటుకి ఇంకా వీళ్ళని బస్సు అయితే ఎక్కించాను. ఇంకా వీళ్ళు దిగుతారు, ఎట్ట దిగుతారని నైట్ పూట కదా, ఇంక ఎట్ట ఉంటారా పిల్లలతోటి ఆ లగేజ్ ఎన్ని తీసుకోవడానికి రోజే ఎంత ఇదిగా ఉంటుంది అని చెప్పి అయితే ఇంకా వర్షం ఒక పక్క అసలు మామూలు లేదని నల్ల కమ్ముకొచ్చేసింది. ఇంకా నాకైతే మరి ఒక్కనే ఉన్నాను, ఇంక ఎవ్వరు లేరు దొంకలో, నేను ఒక్కనే ఇంకా వస్తున్నాను, బైక్ వేసుకుని వస్తున్నాను. ఇంకా పక్కన అయితే ఎవ్వరు లేరు. ఒక పక్క ఉరుగుతుంది మెరుపులు, అస్సలకి పిడుగులు కూడా పడతాయి అన్నంత భయంతో వచ్చాను. ఎక్కడ పిడుగు పడితే అదొక భయంగా ఉంది అసలుకి. ఇంకోటి ఏంటంటే మరి పిల్లలు ఏమో 2 పిల్లలయ్యా, వీళ్ళు నిద్రపోతూ ఉంటారు దూరం నుంచి ప్రయాణం చేసేటప్పుడు పిల్లలు అలసిపోయి నిద్రపోతారని చెప్పి ఇంకా నేనైతే మటుకి ఇంకా పిల్లల కోసం చెప్పి ఇంకా గడావిడిగా అట్లాగే తడుచుకుంటూ వచ్చానండి. ఇంకా అసలుకి వణుకు అనేది వస్తుంది ఒక పక్క వీళ్ళ టెన్షన్ నాకు. ఇంకోటి ఏంటంటే మరి బస్సు డ్రైవర్ కూడా అన్నాడు ఇంకో మాట, నువ్వు రావట్లేదా మరి వాళ్ళ ముగ్గురు లగేజీ వీళ్ళందరూ ఎట్లా దిగుతారని చెప్పి అంటే, సరే నేను మీ వెనకాల వస్తాపా అని చెప్పాను. ఇంకా అప్పటికి ఇంకా వీళ్ళతో పాటు వస్తానా రానని చెప్పి నేను ఒక్కనే ఇంకా బండి వేసుకొని కూడా ఇంకా అదరా ఎక్కడ పడితే అక్కడ ఆగకుండా కూడా ఇంకా వర్షానికి కూడా ఇంకా అసలుకి తడుచుకుంటూ వచ్చేసాను చలికి కూడా. ఇంకా అక్కడ నుంచి దగ్గర కిడ్స్ కాలేజీ కాడికి రాగానే ఉందండి ఇంకా నా పని. అసలుకి బండితో పాటు కొట్టుకుపోతాను అంత ఇదిగా ఉంది. ఇంకెవ్వరు పోవట్లేదు, నేను ఒక్కనే ఉంది. ఇంకా అందరూ ఆగిపోయారు. ఇంకా అసలు నేనైతే అనుకున్నాను ఈ బండి కొట్టుకుపోయిద్దామో ముందర, అసలుకి నాతో పాటు ఈ బండి కూడా వెళ్ళిపోయింది అనుకున్నాను. ఇంకా అట్టాగే అదేవిధంగా ఇంకా ధైర్యం చేసి నేను ఒక్కనేక ఒక బండి వెళ్ళి కూడా సగానికి వెళ్ళి భయపడుతున్నాడు, ఇంక ముందుకు పోలేకపోతున్నాడు. ఇంక నేనైతే మరి పిల్లల కోసం చెప్పి ఇంకా పొద్దుపోయింది కదా, అసలు నల్ల కారు ముప్పు చేయడం కమ్ముకొచ్చినట్టు ఇంకెట కాదని చెప్పి నేనే ఇంకా ధైర్యం చేసి ఒక్కనే బండి మీద 2వ గేర్ వేసుకొని శుభ్రంగా ఆని ఇంకా భారం అంతా దేవుడి మీద వేసుకున్నాను. ఇంకా నా బండి కూడా అసలుకి ప్రాణం విలవెల్లాడిపోయింది. ఎందుకంటే బైక్ ఇంజిన్లకు కూడా ఇదే సైలెన్సర్ కొట్టడం నుంచి నీళ్ళు అయితే పోతాయి అనుకున్నాను, కానీ ఏమి లేదు. ఇంకా దేవుడి దేవాలయం అయితే మటుకి ఖచ్చితంగా అక్కడ మొదలుపెట్టినాడు. ఇంక నీళ్ళ ఒత్తిడి తగ్గిన దాకా ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా బయటికి రాగానే ఇంటికి వచ్చేసిన సేఫ్గా ఇంటికి వచ్చేసాము. ఇంకా అక్షయ్గా ఇంటికి వచ్చినమ్మని ఇంకా తెల్లారి పొద్దున చెప్పా కదా జ్వరం వచ్చేసిందని, మళ్ళీ అదరాబెదరా అక్షయం తీసుకుని వెళ్ళాను. ఇంకా అదరాబెదరా అక్షయం తీసుకుని వెళ్ళగానే నాకు అక్కడే సరిపోయింది. ఈ రోజు కానీ కొద్దిగా ప్రశాంతంగా ఉన్నాం అనుకునేటప్పటికే మళ్ళీ చేను కాడికి వచ్చేసాం. చేను అయితే బాగానే ఉంది కానీ కొంత గిడ్డి మంది కొట్టేటప్పటికైతే మట్టికని చూసారు కదా ఎర్రగా పాలిపోయిందండి. అదే కొద్ది బాధగా ఉన్నట్టుంది. ఆ కాచి కూడా తిప్పుకుంటే రికవర్ అయితే దేవుడి దేవాలి, అది ఏముండదు ఇంకా. మరి చూశారు కదా కష్టాల మీద కష్టాలు అన్నట్టు, అదే మూలిగా తాటికాయ మీద పడింది అన్నట్టు నా పరిస్థితి కూడా అట్టగా ఉంది. మరి తప్పదు, అన్నిటికీ ఓర్చుకొని పోతేనే కదా మనం అందరం ఇంకా ఇదే అన్నట్టు. సరేనండి, మరి పంటలు అయితే మటుకి ఏడు సమృద్ధిగా పడేటట్టే కనపడుతుంది నాకైతే మటుకి. ఇంకా వచ్చే పంట మొక్కజొన్న వేద్దాం అనుకున్నాను. దేవుడి వల్ల 2వ పంటకు కూడా నాకు ఎక్కడ చోట ఇంకొక 5 ఎకరాలు తిరిగితే బాగుండేది. తెల్లజొన్నకి కొంత వేసుకోవడానికి, లేదా మినుము కొంత వేసుకుంటాను, మొత్తం మినుము కాకుండా. మరి ఇంకా ఏడైతే అప్పులు వాదలో ఉన్నాం కాబట్టి కొద్దిగా అప్పులు అనేది తీరిపోయింది. నాకు సంతోషంగా, చాలా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎవరన్నా మన సబ్స్క్రైబర్లు అందరూ నాకు కూడా పొలం దొరకాలని చెప్పి మన స్ఫూర్తిగా అందరూ కోరుకోండి. ఇంకా బంతిపూలు అయితే కోసుకొచ్చేసాను. రోజు అడిగింది కాబట్టి ఇంకా పక్కన ఎదురుగా చూపించే కదా మీకు, నా ఎదురుగా ఉన్నాయి బంతిపూలు నా ఎదురుగా. ఇంకా అందుకని చెప్పి నేను అయితే వాటికి బంతిపూలు ఇక్కడ ఆస్తే వాళ్ళు అందరూ ఉన్నారు కదా వాళ్ళ కోసం చెప్పి బంతిపూలు ఆ రంగు కాసిన పూలు ఈ రంగు కాసిన పూలు కోసుకొచ్చాను. ఇంకా చూసేదే కదా ఈ తూనికి కూడా తిరుగుతుందండి వాతావరణం. అయినా ఒక పక్క ఎండ కాస్తుంది, ఒక పక్క ఇదిగానే ఉంది పాపం. మళ్ళీ సాయంత్రం కల్లా వర్షం వచ్చేటట్టే ఉంది. మరి వర్షానికి నీళ్ళు కూడా సమృద్ధిగా పిలుస్తుంటాం అనేది. పురుగు అనేది అంటే అన్ని చాలా పురుగేం పట్ల ఏమి లేదు.
నీట్గా ఉండే చేలు మటుకి. ఇప్పుడు అలా ఇంకా ముందడిచ్చే పని కూడా లేదు. రెండో చేను చూపించలేదు, రేపు చూపిస్తాను. ముందు కట్టలు చెప్పాలి కదా, అంటే పనులు రంగులు బిజీగా ఉన్నానండి. ముందు కట్టలన్నీ బిజీగా ఉండే, మందులు కూడా బిజీగా ఉండే. ఇంటికాడ ఉంటానికి కుదరదు. ఇంకేదో ఇప్పుడు వచ్చిన టైం కొద్దిగా ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇంకా మళ్ళీ సాయంత్రానికి ఎవరో ఒకరు వస్తారు. ముందు కట్టలు ఉన్నాయి, ముందు కట్టలు చింపుకోవడానికో లేకపోతే ముందుకు పోయి చాలా మందికి ఉన్నాయి. మరి ఒప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంక మనం అయితే పనికి పోతే మనకు కుదరదు. కానీ మనం జాబ్ చేసేది కదా, ఎప్పటికప్పుడు చేసుకుంటేనే మన పుట్టికి. అందుకోసం చెప్పైతే మటుకు ఇంకా మనం రోజు పనికి పోవాల్సిందే. పనికి పోతేనే మనకి ఈ 5 ఇల్లు ఆడేది. చూసేసారు కదా మరి పేదవాడి కష్టాలు అంటే ఎట్లా ఉంటాయి. ఇప్పుడు తప్పలేదు ఇప్పుడు తప్పలేదు నాకైతే మటుకి. ప్రతిరోజు చేయాల్సిందే. ఇంకా రేపు వచ్చేటప్పటికైతే నేను సండే మటుకు మామూలు ఫంక్షన్ అనేది దుమాలుగా ఉందండి. ఆ ఫంక్షన్ అయితే మామూలుగా ఉండదండి. ఇంక ఆటను కోస్తున్నాడండి. ఆటను కోసేసి మొత్తానికి పొలం మొత్తం అసలు తాగినంత డాన్సులు మొత్తం ఇరగదీసి అమ్మాయిల మన ఛానల్ తరపున మా అన్నయ్య అయితే నిన్న ఫోన్ చేసి ఇన్వైట్ చేశాడు. ఏంటంటే అమ్మ రేపు ఆదివారం నీ మేనగోడలది పుట్టింటికలు తెప్పించాలా, ఇంకా ఫ్యామిలీ మొత్తం వచ్చేయండి. ఇంకా నేను శనివారం సాయంత్రానికే విజయవాడలో ఉంటాను, అంటే అమ్మోళ్ళు అక్కడే కదా ఉంది, ఇంకా అక్కడైతే ఉంటాను, మీరు కూడా అటు నుంచి అటు వచ్చేసేయండి అమ్మ అన్నాడు. సరేనన్నా మరి నీ మాట నేను ఎందుకు కాదంటాను, ఏదైనా మేమే కదండి మొత్తం, అందుకని చెప్పేసి ఓకేనన్నా వచ్చేస్తాంలే అని చెప్పాను. మా ఆయనకి ఏదైనా ఫంక్షన్ డబ్బు ఎక్కలేని ఆనందం సంతోషం అంతా వచ్చేసింది. ఆ ఫేస్లో చూడండి ఎంత గ్లో పడుతుందో. ఇంకా మన ఛానల్ తరపున మన ఇన్వైట్ చేశాడు కదా, ఎవరైనా మా సబ్స్క్రైబర్ ఉండే రేపు సండే రండి గుణదల, అక్కడ కలుద్దాం. మరి ఇంకా మనస్ఫూర్తిగా అయితే అక్కడ మాట్లాడుకుందాండి. మీరు మనం అందరం ఒకసారి ఎదురుపడితే మాట్లాడుకున్నాం. దగ్గరలో అనుకున్న వాళ్ళు అయితే మా సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే మాకు సంతోషం అనిపించింది. మిమ్మల్ని పలకరించినందుకు మాకు కూడా హ్యాపీగా ఉండేది, మీకు హ్యాపీగా. వచ్చిన వాళ్ళు మన సబ్స్క్రైబర్ అందరికి ఆట మాసం పొలం అంతా చొక్క మొక్క అంతా రెడీ మొత్తం మీకు అందరికి ఫ్రీ అండి. అందరూ వచ్చేయండి. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చేయండి. ఒంటరిగా ఉండే సరే ఇంకో దండం తెచ్చుకోండి. అవసరం అయితే మీరు ఏం బాధపడపకండి. ఇంకో జంట అంటే ఫ్రెండ్స్ ఎవరంటే తెచ్చుకోమన్నా అలాగంటున్నావా? సరే అండి, ఇంకా చూసేసారు కదా మన ఛానల్ సబ్స్క్రైబర్ అందరూ. మరి రేపు అయితే ఈరోజే మేనగోళ్ళు చెప్పింది కదా, రోజు మా మేనగోళం అనొచ్చుగా. సరే మా మేనగోళ్ళు అయితే పుట్టెంటుకలు అండి. పుట్టెంటుకలతో పాటు ఇంకో చిన్నోడికి కూడా ఇద్దరికి ఒకసారి చూపిస్తున్నారా? తీస్తున్నాడు అనుకుంటా. ఇద్దరికి ఒకసారి వచ్చిన ఫోన్ చేయన్నాడు. మా ఆయన వచ్చేసి ఆ టైం స్నానం చేస్తున్నాడన్నా చేస్తాలే అన్నాను. మా ఆయన చేద్దాం ఇప్పుడే చేయాలా. ఇంకా మా చెల్లెలు వచ్చింది, మా పాకిజా కూడా వస్తారండి. పాకిజా గారు ఏం మాట్లాడి పాకిజా గారు అంటే మీకు చూపిస్తాను. పాకిజా అంటే ఎవరా కదండి, అంటే మీకు అక్కడ మరదలు కాబట్టి అలాగ అంటాడండి. అప్పుడప్పుడు దొంగర్లు పడేవాళ్ళండి, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారండి. అంటే భోజనాలు కదా, భోజనాలు అయితే వచ్చేయాలి కదండి, భోజనాలు కాబట్టి వస్తారు వాళ్ళు. అసలు తినడానికి ముందు పనికి వెనకాలన్నట్టు తినడానికి తీసుకెళ్తున్నా ఏం తీసుకెళ్ళాలి, కడ్డారు ఎందుకు లాలీపాప్ ఒకటి తీసుకెళ్తే లాలీపాప్ తీసుకెళ్తున్నావా? ఓకేనండి, నా మేనగోళ్ళకి కూడా ఒక డ్రెస్ అయితే తీసుకోవాలా, అది కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. ఇంక మా తమ్ముడికి అంటే మా తమ్ముడు కూతురికి ఇంక ఇప్పుడు కాదు కదా, కొంచెం టైం పట్టిద్ది. ఇంక ఇప్పుడు వచ్చేసి మా అన్నయ్యకి అంటే భారీగా అమౌంట్ కూడా లేదు మన కాడ, అందుకని చెప్పేసి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. కానీ అమ్మాయికి అయితే డ్రెస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలా. మా ఆయన కూడా చాలా టాక్ టీక్గాని రెడీ అవుతాడు, అంతేనా? ఎట్లా నోడు డబ్బు అన్నట్టు రెడీ అవుతాడు. ఓకేనండి, మా చేను అయితే ఈసారి నెక్స్ట్ అయితే చూపించేస్తాను. మన పొలం నెక్స్ట్ చూపించేస్తాను. మనకు వచ్చేటప్పటికి వరే కదండి, ఇంకా వరి వేసుకున్నాను, 3-4 ఎకరాలు వరి వేసాను. అది కూడా పొలాలు వేసుకుంటున్నాం కానీ చేసుకున్న పంట మన చేతికి వచ్చిన నాకు నమ్మకం ఉండలేదు. పోయిన సంవత్సరం అయితే మా ఆయన నాకు ఎంతో ముద్దుగా ప్రేమగా 2 చైన్లు అయితే చేపించాడు తాళ్ళు, కానీ 2 బ్యాంకులో పెట్టేసి వేస్తే అదంతా లాస్ వచ్చేసి ఇంకా బంగారం అనేది ఏం తీసుకొచ్చుకోలేదు, మొత్తం బ్యాంకులోనే ఉండిపోయింది. మళ్ళీ దాన్ని మొన్నే రివ్యూ చేపించి అంటే తిరగరాపించి మళ్ళీ దాంట్లోనే ఒక 50,000 అయితే తీసుకొచ్చాము. ఇంకా చేలు దేవుడి దేవాలు ఈ సంవత్సరం బాగా పండితే ఇంకా బంగారం అన్న బయటకు తీసుకోవాలని నా ఆశ. ముద్దుగా చేపించుకున్నాను కదా, మీరు అయితే చాలామంది అడిగారు కదా, అదే ఫస్ట్లో ఏంటంటే రోజా గారు మీ చైన్ చాలా బాగుండిద్దని, అది నాకు చాలా ఇష్టపడి నేనైతే మా ఆయన చేత అయితే రెడీ చేయించుకున్నాను. అది వచ్చేసి మొత్తం 2 lakhs పడిందండి, 3 చెవుర్లు. అది
2 lakhs దాకా పడింది. అంతా చేత కూలి అదంతా కలిపి. ఇంకో తాడు వచ్చేసి ఇంకా 1,50,000 పడింది. ఇంకా దాంతోపాటు ఒక 50,000 పెట్టి ఉంగరం కూడా తీసేసుకున్నాం. అదొక 2 lakhs. మొత్తం 4 లక్షలు పెట్టి చేపించినా కూడా ఒక సంవత్సరానికి పంటకు పెట్టుకునేకే చేతులారా మొత్తం ఆగమాగమైపోయినాయి. మా లైఫ్ అంతా బోల్తా పడింది. కానీ ఎప్పుడు బోల్తా తిప్పుకుంటామో తెలీదు. మా ఆశ అంతా ఈ పొలం మీదే. ఆ పొలం బాగా పండి ఇంకా సేఫ్గా అవన్నీ ఇంటికి వస్తే ఇంకా దేవుడి దయ వల్ల దేవుడికి ఇచ్చే కొనుక్కు దేవుడికి ఇస్తాను. ఏంటి చెప్పేస్తున్నావా? దేవుడికి ఇచ్చే కనుక దేవుడికి ఇస్తాను. మిగతాది మేము పెట్టిన బంగారం అంతా తెచ్చుకోవాలని, లేకుంటే ఆడపిల్ల ఉంది కదండి, అమ్మాయికి ఏదో ఒకటి చేయించాలని నా ఆశ. అందుకని చెప్పేసి అమ్మాయికి ఏదో ఒకటి చెప్పేస్తాను పంట రంగానే. ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను ఉంటాను. ఓకేనా? ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఆయన మీతో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతుంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గబుక్కున వీడియో తీద్దామంటే అస్సలు రాడండి, ఫస్ట్ ఉండడు. ఇంకేముందులే ఏముందులే అంటాడు. ఆయన చూసి నాకు కూడా సరేలే ఇంకేముందులే అని నేను అంతే సైలెంట్ అయిపోతాను. ఈ మధ్య వీడియో తీయటం కూడా చాలా తక్కువైంది. అలా కాకుండా ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ ప్రేమ ఆప్యాయతలు మాకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అదేవిధంగా మన సబ్స్క్రైబర్లు అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని నేనైతే ఇంకా లోపల ఉప్పొంగే సముద్రం లాగా అంత ఫీల్గా అనుకుంటున్నాను. మీరు అందరూ సంతోషంగా ఉండాలని. మీరు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. ఎందుకంటే మీరు మా వీడియోలు చూస్తూ ఉంటేనే కదా మాకైనా సంతోషం. అందుకని చెప్పి అయితే మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఏ బాధ లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్తున్నా కదా, ఇంకా రేపు సండే అయితే గుణదలు వచ్చేస్తున్నాం. అక్కడికి ఏ టైం వస్తానో తెలీదు, కానీ గుణదలు అయితే వస్తాము. ఎవరికన్నా అడ్రస్ కావాలంటే మా కామెంట్ చేయండి, ఫోన్ నెంబర్ కావాలనుకుంటే. ఎందుకంటే ఒకవేళ వస్తున్న వాళ్ళకి అంతేనా, అంతే కదా, ఇంకా పలానా చోట ఉన్నామని మేము మీతో షేర్ చేసుకోవడానికి. మా చెల్లెలు వస్తుంది, మా మహేంద్ర బాబాయి, ఇంకా మా నాన్నమ్మ, మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య, ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తున్నారండి. రాజీ వాళ్ళ అదే రాజీ వాళ్ళ తమ్ముడు, అంటే మా మేనగోళ్ళకి మేనమామ, ఇంకా వాళ్ళందరూ అయితే వస్తారు కదా. ఇంకా వాళ్ళతో పాటు మనం అందరం షేర్ చేసుకుందాం. అక్కడ ఎలా జరిగిద్దో అనేది మీతో షేర్ చేసుకుంటాను. సరే, ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక మందుకి వెళ్ళాలంట. అంటే చేనికి మందు ఒకటి తీసుకురావాలంటండి. ఆ చేనికి మందు అయితే తీసుకురావాలా. ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే సరే అండి, ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో ముందుంటా. బాయ్ బాయ్, సీ యూ. రేపు సండే కలుద్దాం మళ్ళీ. నా చేయి కనబడతా దగ్గర పెట్టా కదా, అందుకని అలాగా